ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కొడంగల్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 1,00,000 తులసి దళార్చన. శుభాలు ప్రసాదించే శ్రావణ మాస వేడుకల్లో పులకించిన భక్తులు. తిరుమలలో భక్తుల సదుపాయాలను పర్యవేక్షించిన టీటీడీ చైర్మన్. సాధారణ భక్తుడిలా శ్రీవారిని దర్శించుకున్న భూమన కరుణాకర్ రెడ్డి. శ్రీకాళహస్తిలో ఘనంగా శనేశ్వరునికి అభిషేకోత్సవం. శనిదోష నివారణార్థం ప్రత్యేక పూజలు జరుపుకున్న భక్తజనం. అభిషేక ద్రవ్యాల్లో అభయాంజనేయ స్వామి అనుగ్రహం. పవనసుతిని సేవలో పరవశించిన కడప నగర వాసులు. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లాలో కొలువైన కొడంగల్ శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో 1,00,000 తులసి దళార్చన ఘనంగా జరిగింది. పేద తిరుపతిగా ప్రసిద్ధి చెందిన కొడంగల్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ 53వ వార్షికోత్సవాలను కనుల పండుగ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వామివారికి అర్చకులు ప్రాతకాల అర్చనాది కైంకర్యాలను పూర్తి చేసిన తరువాత స్వర్ణాభరణ శోభితంగా అలంకరించారు. ఆపై ఓం నమో వెంకటేశాయాన్ని స్మరిస్తూ 1,00,000 తులసి దళాలతో అర్చనలు జరిపారు. భక్తులు శ్రీ వెంకటేశ్వరుని తులసి దళార్చనలో పాల్గొని పులకితులయ్యారు. తిరుమలలో భక్తులకు అందుతున్న సదుపాయాలపై టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి శనివారం రాత్రి స్వయంగా పర్యవేక్షించి తెలుసుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా క్యూ లైన్లలోకి ప్రవేశించి ఆయన కంపార్ట్మెంట్ క్యూ లైన్లలో భక్తులతో స్వయంగా మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. మాన్యుడే సామాన్యుడిగా మారి భక్తుల అవసరాలను స్వయంగా తెలుసుకున్నారు. ఓ సామాన్య భక్తుడిగా మారి భక్తులతో కూర్చుని వారికి అందుతున్న సదుపాయాలపై ఆరా తీశారు. క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లలో టీటీడీ తరపున అందుతున్న ఆతిథ్యాన్ని పర్యవేక్షించారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి శనివారం రాత్రి సాధారణ భక్తుడిలా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోకి ప్రవేశించారు. మెటల్ డిటెక్టర్ల ద్వారా స్వయంగా తనిఖీలు చేయించుకొని క్యూ లైన్లలోకి ప్రవేశించారు. సామాన్య భక్తులకు అందుతున్న ఆహారం, త్రాగునీరు, కాఫీ, టీ వంటి సదుపాయాలు సకాలంలో అందుతున్నాయా లేదా అని భక్తులతో మాట్లాడి తెలుసుకున్నారు. అన్నప్రసాదం భక్తులకు అవసరం మేరకు అందించాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు. క్యూ కాంప్లెక్స్లోకి ఎన్ని గంటలకు ప్రవేశించారని భక్తులను అడిగి తెలుసుకున్నారు. టోకెన్ లేని భక్తులను 47వ కంపార్ట్మెంటు నుంచి దర్శనానికి పంపినట్టు టీటీడీ విజిలెన్స్ అధికారులు చైర్మన్కు తెలియజేస్తూ దర్శనానికి 14 గంటల సమయం పడుతుందని చైర్మన్ కరుణాకర్ రెడ్డికి వివరించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ క్యూ లైన్ గుండా సామాన్య భక్తుడిలా భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. మాకంటే ముందు కొన్ని వేల మంది దర్శనం చేసుకుంటున్నారు కనుక మేము ఎంతసేపు అయినా కూడా వేచి ఉండటానికి ఏమాత్రము కూడా ఇబ్బంది పడటం లేదు. ఇబ్బంది పడకుండా టీటీడీ సిబ్బంది చాలా అద్భుతంగా వాళ్ళ పని విధి నిర్వర్తిస్తున్నారని వాళ్ళందరూ కూడా చెప్పటం జరిగింది. ఎక్కడ చిన్న సమస్య రాకుండా భక్తులకు ఎవరికైనా వాళ్లకు ఉన్నటువంటి టెంపర్మెంట్ వలన సమస్యలు ఉండవచ్చు, కానీ టీటీడీ భక్తుల విషయంలో ఎట్టి పరిస్థితులను కూడా అలసత్వం వహించదు. వాళ్లకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కలుగజేస్తుంది. మేము గంటన్నర క్రితం వచ్చాం, మాకు ఇంకా దర్శనం కాలేదు అంటే వెంకటేశ్వర స్వామి ఆలయంలో అలా కుదరదు. కారణం ప్రతిరోజు కూడా దాదాపు 80-85 వేల మంది దర్శనం చేసుకునేటువంటి దేవాలయం, దేవదేవుని ఆలయం ఇది కనుక ఖచ్చితంగా సమయం పడుతుంది. ఆ సమయానికి
ఏ ఇబ్బంది లేకుండా టీటీడీ సిబ్బంది చూసుకుంటుంది. భక్తుల భద్రత, భక్తుల యొక్క ఆకలి తీర్చటంలోనూ, భక్తులకు పాలు పిల్లలకి ఇవ్వటంలోనూ, నీరు ఇవ్వటంలోనూ, వాష్రూమ్స్ పరిశుభ్రంగా ఉంచటంలోనూ, ఎక్కడికక్కడ వాళ్లకు ఎస్వి భక్తి ఛానల్ ద్వారా ప్రతి కంపార్ట్మెంట్లోనూ కూడా చాలా మంచి భక్తి భావనను పెంపొందించేటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చూపటం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉన్నారు భక్తులని తెలియజేస్తున్నారు. విజయవాడ పున్నమ్మ తోటలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శనివారం భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దాతల సహకారంతో శ్రావణ శనివారాన సుమారు 400కు పైగా భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించి స్వామివారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా శనివారం పలువురు ప్రమాణ స్వీకారం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీమతి సీతారెడ్డి, విశ్వనాథరెడ్డి, సత్యనారాయణలచే టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం వీరు స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో వేద పండితులు వీరికి వేదాశీర్వచనం పలుకగా జేఈఓ వీరబ్రహ్మం శ్రీవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవోలు లోకనాథం, గోవిందరాజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. సత్య ప్రమాణాల క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవాలయంలో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుచే సంకటహర చతుర్థి వ్రత విశిష్టత ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాణిపాకం క్షేత్రానికి చేరుకున్న చాగంటి వారికి కాణిపాకం దేవాలయ చైర్మన్, ఈవోలతో పాటు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం చాగంటి కోటేశ్వరరావు వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం పండితులు ఆశీర్వచనం పలుకగా అధికారులు శాలువాతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు. అనంతరం చాగంటి కోటేశ్వరరావు సంకటహర చతుర్థి వ్రత విశిష్టత గురించి వివరించారు. కాణిపాక క్షేత్రంలో తనంత తాను స్వయంగా వ్యక్తమైనటువంటి పరమాద్భుతమైన మూర్తి విఘ్నేశ్వర స్వామి. ఇక్కడ విశేషం ఏమిటంటే ఒక బావిలో స్వామివారు ఆవిర్భవించడం. ఈ క్షేత్రం గొప్ప ఉపాసన సంబంధమైన క్షేత్రము అనడానికి గుర్తు ఏమిటంటే భూమికి సమతలంగా కాకుండా నూతిలో స్వామివారు ఆవిర్భవించడం. నిజానికి ఆవిర్భవిస్తూనే ఆయన శరీర వైకల్యం కలిగినటువంటి వారిని అనుగ్రహించి వరప్రదాతగా ఆయన ఆవిర్భవించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏనాటికి కూడా అనేక ఉత్సవాలు, అనేక అర్చనలు, అనేక పూజలు స్వామికి జరుగుతున్నాయి. అందున కలియుగంలో విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చాలా ప్రశస్తమైనదని, అన్ని విధాలుగా యోగదాయకమని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అటువంటి విఘ్నేశ్వర మూర్తి యొక్క ఆరాధన ఈ స్వయంభూ క్షేత్రంలో చేయడం చేత మనం ఇంటి దగ్గర చేసేటటువంటి ఆరాధన కన్నా 1,000,000 రెట్ల ఫలితం వస్తుంది. ప్రత్యేకించి ఉదయం 6 గంటలకి జరిగే సహస్రనామార్చనలో పాల్గొనడం చాలా చాలా యోగ్యమైన విషయం. అట్లాగే సంకటహర చతుర్థి వ్రతం మనకి జీవితంలో ఎన్నడూ రాకూడదు అని అందరం కోరుకునేవి 2. ఒకటి ఆపద, 2 సంకటము. ఆపద అంటే మన ప్రయత్నంతో మనం తొలగించుకోలేనిది, అత్యంత విషాదకరమైనటువంటిది, ప్రమాదకరమైనది. సంకట స్థితి అంతకన్నా ప్రమాదకరమైనది. అంత భయంకరమైన సంకట స్థితి నుండి కూడా మిమ్మల్ని నేను ఉద్ధరిస్తాను అని చెప్పడానికి విఘ్నేశ్వరుడే మనకి ప్రవేశపెట్టినటువంటి వ్రతం
సంకటహర చతుర్థి. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం శనీశ్వరునికి అభిషేకం ఘనంగా జరిగింది. శ్రావణ మాసం శనివారం సందర్భంగా ఆలయంలోని శనీశ్వరుని చెంత అర్చకులు కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజలు జరిపారు. ఆపై పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో శనీశ్వరునికి అభిషేకం నిర్వహించి స్వామివారిని పుష్పాలతో చూడ చక్కగా అలంకరించి నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు శనీశ్వరుని అభిషేకంలో దర్శించి దోష పరిహార పూజలు జరుపుకున్నారు. శ్రావణ మాసాన ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీ చెన్నకేశ్వర స్వామివారి దేవాలయం ఉత్సవ సుగంధాలను వెదజల్లింది. ఆలయంలో శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకుని వరలక్ష్మి వ్రతాన్ని విశేషంగా నిర్వహించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శ్రీ వరలక్ష్మి అమ్మవారిని వేంచెవు చేసి పండ్ల రసాలు, సుగంధ ద్రవ్యాలతో నయన మనోహరంగా అభిషేకం చేసి మహామంగళహారతులు సమర్పించారు. ఆపై అర్చకులు అమ్మవారిని పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పశోభితంగా అలంకరించి సహస్ర నామార్చన జరిపారు. భక్తులు అమ్మవారి ముందు ప్రణమిల్లి అర్చకుల వ్రత కథలను ఆలకిస్తూ వరలక్ష్మి వ్రతాన్ని భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. అస్య శ్రీ మహాలక్ష్మీ కవచమంత్రస్య బ్రహ్మా ఋషిః గాయత్రీ ఛందః మహాలక్ష్మీర్దేవతా మహాలక్ష్మీ ప్రీత్యర్థం జపే వినియోగః. ఇంద్ర ఉవాచ సమస్త కవచానాం తు తేజస్వి కవచోత్తమం ఆత్మరక్షణమారోగ్యం సత్యం త్వం బ్రూహి గ్రీష్పతే. కడపలో కొలువైన శ్రీ మృత్యుంజయేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ అభయాంజనేయ స్వామివారికి అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. మృత్యుంజయేశ్వరుని సన్నిధిలో ఉపాలయంగా వెలిసిల్లుతున్న అభయాంజనేయ స్వామివారికి శ్రావణ శనివారాన అర్చకులు అభిషేకం చేశారు. నిత్యార్చనలు పూర్తి చేసిన తరువాత పవిత్ర జలాలతో స్వామివారిని శుద్ధి చేసి పాలు, పెరుగు, గంధం, పసుపు, కుంకుమ, విభూది, నారికేళ్ల జలాలతో అభిషేకం నిర్వహించారు. తరువాత నూతన వస్త్రాలు, పుష్పాలు, సింధూరంతో అలంకరణ చేశారు. పుష్పార్చన, ఆకు పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, మహామంగళహారతులు సమర్పించారు. దోష పరిహార నిమిత్తం బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దేవాలయంలో నిర్వహించిన పవిత్రోత్సవాలు మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి. 3 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాలలో చివరి రోజున అర్చకులు అమ్మవారి ఆలయ యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మూలమంత్ర హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఆలయ ఈవో భ్రమరాంబ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
తిరుపతి జిల్లా కోట పట్టణంలో కొలువైన శ్రీ కోటమ్మ తల్లి ఆలయం భక్తులతో కళకళలాడింది. శ్రావణ మాస ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు కోటమ్మ తల్లి మూలమూర్తికి విశేష అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువుదీర్చి అర్చనలు జరిపారు. భక్తులు సహస్రనామాలను పఠిస్తూ అమ్మవారిని కుంకుమార్చనలతో సేవించి దివ్యాశీస్సులు అందుకున్నారు. స్వచ్ఛతకు నిదర్శనంగా నిలిచే శ్వేతవర్ణపు మంచి ముత్యాల అలంకరణలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, శ్రీ అన్నపూర్ణాదేవి సుందర శోభితంగా దర్శనమిచ్చారు. నంద్యాలలో కొలువైన శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయంలో శ్రావణ మాస ఉత్సవాలను రమణీయంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి, శ్రీ అన్నపూర్ణాదేవికి అర్చకులు మంచి ముత్యాల హారాలతో అందంగా అలంకరణ చేసి సహస్రనామార్చన జరిపి హారతులు అందజేశారు. అనంతపురం జిల్లా ముసలమ్మకట్ట గ్రామదేవత శ్రీ ముసలమ్మ తల్లి విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. 400 సంవత్సరాల క్రితం ఈ ముసలమ్మ కట్టపై అమ్మవారు స్వయంభూగా వెలిసిన సందర్భంగా అమ్మవారు ముసలమ్మ తల్లిగా భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఈ క్రమంలో శ్రావణ మాస ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారికి రత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ పూలమాలలు, వేపాకులు, నిమ్మకాయల హారాలతో ప్రత్యేక అలంకరణ చేసి సహస్రనామార్చన జరిపి మహామంగళహారతులు సమర్పించారు. శ్రావణ మాసం శనివారాన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అభిషేకోత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఏనుగొండ గుట్టపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చకులు నిత్య పంచోపచారాలను నిర్వహించి పలు రకాల పండ్ల రసాలు, సుగంధ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని భక్తి ప్రపత్తులతో పూర్తి చేశారు. తరువాత స్వామివారికి పట్టు వస్త్రాలు, పూలమాలలతో సుందరంగా అలంకరణ చేసి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. శుభాలు ప్రసాదించే శ్రావణ మాసాన శ్రీచక్ర అధిష్టాన దేవత శ్రీ లలితాదేవి అమ్మవారు గాజుల అలంకరణలో మంగళప్రదంగా భక్తులకు దర్శనమిచ్చారు. భద్రాచల పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ లలితాదేవి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాస ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అమ్మవారికి అర్చకులు ఉదయాత్పూర్వ ఆరాధనలు నిర్వహించిన తరువాత అమ్మవారికి పట్టు వస్త్రాలు, దివ్యాభరణాలతో పాటు మంగళకర ద్రవ్యం గాజులతో గర్భాలయాన్ని, అమ్మవారిని చూడ చక్కగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని పెద్దపల్లి గంగమ్మ తల్లి ఆలయంలో రాజగోపుర పునర్నిర్మాణం, విగ్రహ ప్రతిష్టాపన, కుంభాభిషేక మహోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఈ నెల 6వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలను పురస్కరించుకుని పెద్ద గంగమాంబ ఆలయ వంశ పారంపర్య అర్చకుల ఆధ్వర్యంలో శ్రీ విజయ గణపతి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ కాలభైరవేశ్వర స్వామివారు అలాగే నవగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో యాగశాలలో కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపి శాస్త్రోక్తంగా కుంభాభిషేక ఉత్సవాలకు అంకురార్పణ నిర్వహించి హారతులు సమర్పించారు. తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో విశేష అర్చనలు జరిగాయి. శ్రావణ మాస ఉత్సవాల సందర్భంగా అర్చకులు అమ్మవారి ఉష్ణకాల ఆరాధనలు పూర్తి చేసి సర్వాభరణాలు, పట్టు వస్త్రాలు, పూలమాలలతో దివ్యంగా అలంకరించారు. అష్టోత్తర శతనామావళి సహితంగా అమ్మలగన్న అమ్మకు నివేదనలు, మహామంగళహారతులు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. శివా త్రినయని కాత్యాయని భైరవి సావిత్రి నవయౌవన శుభకరి సామ్రాజ్య లక్ష్మీ ప్రదా చిత్రూపి పరదేవత భగవతి శ్రీ రాజరాజేశ్వరి. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లెలో కొలువైన శ్రీ కోటి లింగేశ్వర దత్త దేవాలయంలో శ్రీ జ్ఞానాంబికాదేవికి అష్టోత్తర శతకాలశాభిషేకం జరిగింది. జగన్మాత అంశ శ్రీ జ్ఞానాంబికాదేవికి శ్రావణ మాసం సందర్భంగా నిర్వహించిన అభిషేకోత్సవంలో భక్తులు స్వయంగా పాల్గొని అమ్మవారి మంగళాశీస్సులు అందుకున్నారు. ఆలయ ఆవరణలో అర్చకులు పవిత్ర ద్రవ్యాలను నింపిన 108 కలశాలను ఉంచి పూజలు చేశారు. ఆపై ఆ కలశాల్లోని ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం చేశారు. తరువాత అమ్మవారికి సుందరంగా అలంకరణ చేసి హారతులు సమర్పించగా మహిళలు అమ్మవారికి భక్తి ప్రపత్తులతో కుంకుమ పూజలు జరుపుకున్నారు.
భద్రాచలం పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పుష్పార్చన కనుల పండుగ జరిగింది. పవిత్ర శ్రావణ మాసం శనివారం సందర్భంగా అర్చకులు స్వామివారికి సకల ఉపచారాలను నిర్వహించారు. తరువాత స్వామివారికి పూలమాలలు ఆభరణాలతో శోభాయమానంగా అలంకరణ చేశారు. సహస్రనామాలను పఠిస్తూ స్వామివారికి పుష్పార్చన జరిపి నివేదనలు మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారి సేవలో తరించారు. కోరిన కోర్కెలను తీర్చే కొంగు బంగారు దేవుడు కాకినాడ జిల్లా రత్నగిరిపై వేంచేసిన శ్రీ సత్యదేవుడు. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు మంగళప్రదంగా జరిగాయి. శ్రీ అనంతలక్ష్మి సమేత సత్యనారాయణ స్వామివారి ఉత్సవాలను శ్రీ వరలక్ష్మీదేవిని ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో సకలాభరణ భూషితంగా వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు వైదిక క్రతువులతో స్వామి అమ్మవార్లకు ఉపచారాదులను పూర్తి చేసి సంప్రదాయబద్ధంగా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించారు. ముత్తైదువులు సంకల్పపూర్వకంగా త్రికరణ శుద్ధిగా శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని నోచుకుని అమ్మవారి ఆశీస్సులను పొందారు. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో స్వామివారి 352వ సప్త రాత్రోత్సవ ఆరాధన మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి మూల బృందావనానికి పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థస్వామి ఆధ్వర్యంలో పంచామృతాలు, ఫలరసాలు, పరిమళ ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేకాలను నిర్వహించారు. అభిషేకానంతరం పుష్పమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం శ్రావణ శోభతో కాంతులేనింది. ఆండాల్ అమ్మవారి ఉత్సవమూర్తిని పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో దివ్యంగా అలంకరించి ఆలయ వీధుల్లో తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు. అనంతరం అమ్మవారిని ఓంజల్ మండపంలో కొలువుదీర్చి కనుల పండుగ ఓంజల్ సేవను నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.